ఎన్నికల్లో కొంచెం ముందు ఎవరున్నారు? ఇక్కడ ఎన్నికల్లో ఏంటంటే ఇక్కడ ఎక్కువగా టీఎంసీ వాళ్ళు ఎక్కువగా ముందున్నారు. టీఎంసీ? అవును, టీఎంసీ. మరి గతసారి కూడా టీఎంసీయే కావాలి. మేమైతే ఏంటంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా జరిగింది. టీఎంసీ తరపు నుండి పని గట్రా ఎక్కువగా దొరికింది. అలాగలాగా. ఇదే కారణం. ఆ తర్వాత ఏమీ లేదు. ఇక్కడ ప్రజల విషయం ఏంటి? ప్రజల ప్రధాన సమస్య ఏమిటంటే మేము చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కావాలి. సరే, ఇంకా రోడ్లు ఘాట్లు ఏవైతే ఉన్నాయో లోటుపాట్లు అన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుండి మా డిమాండ్ ఇదే, మరేమీ లేదు. అంటే మీరు ఇక్కడ టీఎంసీ కొంచెం ముందుందని చెప్తున్నారు. అవును, టీఎంసీ చాలా ముందుంది. మరి కానీ ఇక్కడ ఉన్న హిందువులు అవును, వాళ్ళు బీజేపీకి ఇస్తున్నారా లేక టీఎంసీకి ఇస్తున్నారా? చూడండి, ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా వెళ్తుంది. సరే, కొంతమంది హిందువులు వాళ్ళు బీజేపీకి ఇస్తారు, ఓటు ఇస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీఎంసీ చేస్తారు. అవును, టీఎంసీ సిపిఎం అందరికీ ఇచ్చేస్తారు. సరే, ఎక్కువగా ఇక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు రావు, టీఎంసీకి ఎక్కువ వస్తాయి. అలా ఇంకా అవును, ప్రాబ్లం అయిందా? అవును, ప్రాబ్లం అయింది. ఏమైంది? నాకేంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది. అది ఏదైతే అండర్ అడ్జడ్జ్ అంటారో అందులో నా పేరు వచ్చింది. సరే, అండర్ అడ్జుడికేషన్. అవునా? ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు వచ్చింది. అవునా? అవును, నాకు ఒక అక్క ఉంది, ఆమె పేరు డిలీట్ అయిపోయింది. అవును. ఎందుకు? దాన్ని వాళ్ళు డిలీట్ చేసేశారు. ఇప్పుడు తిరిగి రాలేదు? లేదు, తిరిగి రాలేదు. నా అక్కది డిలీట్ చేసేశారు. అది ప్రభుత్వం పని, అది 2 వైపులా తీసుకుంటుంది. ఏదైనా పేరు గీరు తప్పుగా ఉంటే లేదా ఇటు బయట నుండి పేరు వస్తే ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రభుత్వం కట్ చేస్తుంది. రైట్. సరే, అది ముస్లిం అన్నట్టుగా ఏమీ లేదు. సరే, ఆ నాయకులు చెప్పేది ఏంటంటే ముస్లింల పేర్లు ఎక్కువగా కట్ చేశారని, హిందువులవి కట్ చేశారని. ప్రభుత్వం ఏ నియమం అయితే ఉందో ప్రభుత్వం అదే నియమంలో పనిచేస్తోందనే విషయం కాదు, ఇదే. అచ్చా. మరియు అందుకే కదా నా పేరు వచ్చింది. లేకపోతే హిందూ ముస్లింలో 2 రకాలుగా చూస్తే మొత్తం ముస్లింల పేర్లన్నీ కొట్టేస్తారు. అవును. అలా కాదు, అలా అయితే జరగదు. అలా అయితే చేయలేదు. మళ్ళీ నా పేరు వచ్చింది. అందుకే చెప్తున్నాను, ఆ 1-2 పేర్లు పోయినంత మాత్రాన ఏమీ తేడా పడదు, మళ్ళీ వస్తుంది. వాళ్ళు చూస్తారు కదా భారతదేశ పౌరుడా కాదా అని. ఈసారి ఓటు వేయక్కర్లేదు, వేయాలి. అతను మళ్ళీ తర్వాతి ఎలక్షన్లో ఓటు వేస్తాడు.